హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల్ బద్దిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు దేశీ పందులతోటి కుతాడి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్క మాటలు ఆయన మాటలు. శ్రీనివాస్ గారి దగ్గర మనం ఉన్నాం. ప్రతి ఒక్క విషయం అన్నగారి మాటలు. నమస్కారం అన్న. నమస్కారం. ఈ షెడ్కి అనేది ఎంత ఖర్చు వచ్చింది అన్న? షెడ్ అంటే ఈ సైడ్ వాల్స్ వేసినాం అన్నట్టు మేము. ఓకే, బ్రిక్స్ కట్టచ్చు, మరి టెంపరీ లెక్క కొంచెం ట్రై చేద్దాం అని చెప్పి సైడ్ వాల్స్ కట్టేసిన. ఈ సైడ్ వాల్స్ ఈ మట్టి ఇదంతా 6 lakhs దాకా అయింది. 6 lakhs దాకా అయినాయి. ఇప్పుడు ఈ మీద ఈ రేకులు అమర్చుకోక ఇలా వేసుకోవడం వల్ల మనకు పెట్టుబడి ఏమైనా తగ్గిందా? పెట్టుబడి తక్కువ అవుతుంది. మళ్ళీ ఎండాకాలం వేడి వస్తుంది కదా, హీటు పందులు అనేది హీటు. అవును, మళ్ళీ రేకులతో ఇంకా బాగా హీట్ అవుతుంది. ఇది తడకలు ఇంకో తక్కువ ఖర్చు, మరి చల్లదనం ఉంటుంది అన్నట్టు. బాగుంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈవినింగ్ ఈ మైదానంలో మళ్ళీ తింపుతారా? సాయంత్రం మళ్ళీ ఎట్లా? ఈవినింగ్ పిల్లలు తిప్పుతాం అన్న. తల్లులు బయట ఇచ్చి పెడితే కొంచెం ఆగాయి అన్నట్టు, తల్లు పిల్లలు తిప్పుతాం. ఇప్పుడు ఈ వాల్స్ వేసుకోవడం వల్ల మనకు టెంపరీగా మనకు యూజ్ అవుతుంది. టెంపరీ యూజ్ అయితే అంటే మాకు కులవృత్తి ఇదే. మరి ట్రై చేద్దాం, ఒకసారి ట్రై చేసి సక్సెస్ అయితే కొంచెం పెడదాం. మన ఓన్ ల్యాండే కదా, తర్వాత బ్రిక్స్ కడదాం అని చెప్పి ఇప్పుడైతే టెంపరీ వేస్ట్ అన్నట్టు. ఓకే, లోపల చూద్దాం రండి. చూసినట్టయితే దగ్గర దగ్గర ఇట్లా చాంబర్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఎలా అంటే దాదాపు ఇటు నుంచి 6-7, ఇటు ఒక 6 అంటే ఒక 12 నుంచి 14 చాంబర్ లాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒకదికేమో వసతి కల్పించుకోలాగా ఇటు ఉంచుకున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటొక చాంబర్, ఇలా చాంబర్గా ఉంచుకున్నారు. మనం ప్రతి ఒక్క మాట చాంబర్ ఇలా ఎందుకు పెట్టారండి? రూమ్ అన్నట్టు. ఇదంటే ఇది 12 feet ఇది, 12 feet ఇది. ఓకే, ఇది మనం ఉండడానికి మళ్ళీ అట్లే దానా బత్తలు, స్టోరేజ్. ఈ రూమ్ ఎక్స్ట్రా కట్టింది అన్నట్టు. అంటే ఇక్కడ మన దానకి ఏదన్నా తీసుకొని ఉండడానికి. ఇది అనేది కొంచెం పెద్ద రూములు. ఓకే, ఇది 18 feet రూములు 3. ఇవి 1, 2, 3. ఇవేమో 10 feet రూములు. ఇవి 1, 2, 3, 4, 5. ఇది 5 అంటే తల్లి పందులకు అన్నట్టు. మళ్ళీ పిల్లలు తినాక మళ్ళీ సపరేట్ ఇంకో రూమ్. ఎందుకు ఒకటి ఎక్కువ అమర్చుకున్నారు? మళ్ళీ అప్పుడు టైం మీద ఎక్కువ రూమ్ కట్టాలంటే మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కట్టేసిన అన్నట్టు. ఇప్పుడు ప్రతి రూమ్ లో ఎన్ని పెంచుతారండి? ప్రతి రూమ్ లో ఒక్కొక్క 2 ఉంచచ్చు. ఒక్కొక్క దాని పంది మినిమం 10 పెడుతుంది అన్నట్టు. మినిమం 10 పెడుతుంది. దానికి సంబంధించిన పిల్లలు అనేది ఇల్లు వస్తుంది. ఇక్కడ చిన్న రూమ్ ఎందుకు కట్టుకున్నారు? అది అంటే చిన్న రూమ్ ఎందుకు కట్టుకున్నాడు, పిల్లలు ఇంత ఇలా ఫెరంగేజ్ అంటారు ఇది. ఓకే, అంటే డెలివరీ అయినప్పుడు ఇళ్ళకి ఇచ్చి పెడతాం మేము. ఓకే, ఇచ్చి పెడితే పంది అటు కింద పడి పిల్లలు చనిపోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి పడుకొని పిల్లలు పెడతాం. మరి సపరేట్ చేసుకుంటాం. సపరేట్ చేస్తాక ఇంజెక్షన్స్, ఐరన్ ఇంజెక్షన్ అన్ని వేసుకొని మళ్ళీ సపరేట్ చేస్తాం. సపరేట్ చేసినాక 1 month తల్లితో ఉంటుంది. తల్లితో ఉంటుంది. అది ఆ రూమ్ కీపర్ రూమ్ అంటారు అన్నట్టు. ఆ రూమ్ కీపర్ రూమ్ అంటారు. ఎందుకంటే పిల్ల అనేది రోజు పాలు తాగి తల్లి వీక్ అయిపోతుంది. ఆ కీపర్ రూమ్ ఎందుకంటే పిల్లలు దాని సపరేట్ ఉంటుంది. అది దాని వేరే ప్రోటీన్స్ ఉన్నది, దాని ఎక్కువ ఉంటది. అలా కూడా దాని ఇష్టం అనుకో, తల్లి దగ్గర తక్కువ పాలు తాగుతుంది. తల్లి సేఫ్ ఉంటది. మనకు తల్లి సేఫ్ ఉంటది. అట్లా అది మనకు దానా ఎక్కువ తినడం వల్ల ఈ తల్లి పాలు అనేది తక్కువ తాగుతుంది. మరి తల్లి సేఫ్టీ ఉంటది. లేకపోతే తల్లి దగ్గర పాలు తాగి తల్లి వీక్ అయిపోతుంది. అట్లా మనకి ఇబ్బంది. ఒక 1 month తర్వాత మళ్ళీ ఇళ్ళకి షిఫ్ట్ చేసుకుంటాయి. పిల్లలు ఇల్లు వేసుకుంటాం. మళ్ళీ 1 month తర్వాత ఒకసారి డివార్మింగ్ చేసి మళ్ళీ హీట్ కి వస్తుంది. మళ్ళీ క్రాసింగ్ చేయించుకుంటే అయిపోతుంది. ప్రజెంట్ అంటే పందిలు మగ పంది లేదు, వేరే ఫామ్ ఉంది. వాళ్ళ ఫామ్ అవసరం ఉంది, వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ అన్ని ఆడపందులు ఉన్నాయి. ఇలా ఆడి పందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి చాంబర్ కి 2 ఉన్నాయి. 2 అంటే ప్రెగ్నెంట్ ఉన్నాయి, కానీ ఒక్క తల్లి వస్తే కొరుక్కుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ పోతాయని ఒక్కొక్క చాంబర్ లో 2 పెట్టినాం అన్నట్టు. ఓకే, అట్లా ఇవన్నీ సూడి అన్నట్టు. ఇవన్నీ సూడి అంటే టైం పడుతుంది. ఒక 1 month 2 months లో మళ్ళీ డెలివరీ అవుతాయి అన్నట్టు. 1 month 2 months లో డెలివరీ అవుతాయి. బండ కూడా చెల్లి ఆడుతుంది, నీట్గా ఉంటది. ఇది ఈ బండ పేరు ఏదో అంటే సవాజ్ బండ అంటారు. కాస్ట్ ఎక్కువ పడుతుంది, కానీ నేను సెకండ్ హ్యాండ్ బండ కొంచెం అక్కడక్కడ సెర్చ్ చేసి సెకండ్ హ్యాండ్ బండ 20 రూపాయలు కూడా 30 రూపాయలు కూడా తీసుకున్నాను అన్నట్టు. దీనికి దానా ఏమేమి తీసుకుంటారు? దానా అక్కడ చూపిస్తున్నారు. ఏంటి తినేది? ఇదా దానా? దాని కొంచెం అన్నం వేస్తాం అన్నట్టు. దానా కలిపి అన్నం కలిపి వేస్తాం. పిల్లలకు ఒకటే దానా. ఇప్పుడు మక్క ఇది
ఇది దాన వాడుకోవచ్చు. దానకే సోయా ఇలా తవుడు మన అది ఏంటిది మన బర్లకే బర్లకు పెట్టే తవుడు. ఇదేమో నూక పరం పరం పరం. ఇది మళ్ళీ ఇలా మిల్లర్ మిక్చర్ ఉంటాయి. మిల్లర్ మిక్చర్ కలుపుకొని వేయాలి. మిల్లర్ మిక్చర్ అన్ని కలుపుకొని క్వింటల్ మందం కలుపుకొని ఇలా ఇలా స్టోర్ చేస్తాం అన్నట్టు. ఇలా స్టోర్ చేసి పందికి రోజు పొద్దున కిలో సాయంత్రం కిలో. పొద్దున ఒక్క పందికి పొద్దున 1 కిలో సాయంత్రం 1 కిలో. అట్లా ఎన్ని పందులు ఉంటే అన్ని కిలోలు. ఇప్పుడు ఈ 10 ఆడి ఉన్నాయి. పొద్దున 10 కిలోలు సాయంత్రం 10 కిలోలు. ఇళ్ళనే మక్క సోయా నూక మిల్లర్ మిక్చర్ సాల్ట్ అన్ని కలుపుకుంటాం. యాంటీబయాటిక్ పౌడర్ అన్ని కలుపుకొని క్వింటల్ కలుపుకొని ఇలా స్టోరేజ్ చేస్తాం. ఒక 3 క్వింటాల్ మనం కలుపుకొని ఏమైనా అవసరం ఉన్నప్పుడు పొద్దున కిలో సాయంత్రం కిలో లెక్క 10 కిలోలు 20 కిలోలు వేసేస్తాం. మన ఫీవర్ వచ్చినా కానీ ఇక నట్టల మందు లివర్ టానిక్ ఈ ఫోర్ట్ వేరు ఇక ఏమన్నా ఫీవర్ వచ్చినా కానీ అన్నం ఫీడ్ తినపోయినా కానీ మందులు ఎప్పుడప్పుడు నేనే వేసేస్తాను. మీరే ప్రతి ఒక్కటి దాని గంటల మంది కానివ్వండి, జ్వరం వచ్చినా దాని ఆరోగ్యం సంబంధించిన ఏదైనా మేమే వేస్తాం. అవగాహన ఉంది, మాకు ఐడియా ఉంది. ఆల్రెడీ మాకు కురవుతాం, మాకు ఐడియా ఉంది దీని గురించి. ఇప్పుడు దీనికి సంబంధించిన దీనికి మెయింటెనెన్స్ అనేది ఎంత వస్తుంది? ఒక రోజు ఒక నెలకు ఎంత వస్తుంది పెట్టుబడి మొత్తం కలిపి? అంటే యావరేజ్గా ఇప్పుడు మా ఫీడు ఇక మక్క సోయ అంతా యావరేజ్ కిలోకి అయితే 36 రూపాయలు పడుతుంది. ఇక కిలోకి పొద్దున 300 రూపాయలు సాయంత్రం 300 రూపాయలు. రోజు ఎంతలన్నా ఇక లేబర్ ఛార్జ్ కరెంటు అంతా కలిసి రోజు 1000 రూపాయలు వస్తాయి. రోజు 1000 రూపాయలు అంటే 30,000 పెట్టుబడి అవుతుంది ఒక నెలకు. నెలకు అవుతుంది. నెలకు 30,000 పెట్టుబడి. ఇది 6 నెలల పంట అన్నట్టు. 6 నెలల రాబడి అన్నట్టు. 6 నెలల రాబడి ఇది. అంటే పిల్లలు ఈనాలే మళ్ళీ పిల్లలు కొన్ని ఇంత ఈ స్టేజ్ వచ్చినాక అమ్మేసుకోవచ్చు. మనం ఇవి అమ్ముకోవచ్చు. లేకపోతే మన కటింగ్ పర్పస్ లెక్క మళ్ళీ వేస్టేజ్ అన్నం వేసుకొని కూడా చదువుకోవచ్చు. ఇవి దాదాపు ఎంత కేజీ వెళ్తుంది? ఎంత కేజీ కటింగ్ అప్పుడు? కటింగ్ కు 70-80 కేజీ ఉన్నప్పుడు పంపిస్తాం. 70 అప్పుడు ఎంత కేజీకి ఎంత పడుతుంది? ఏది మార్కెట్ రేట్ బట్టి అందాజ ఎంత ఉంటుంది మార్కెట్ రేట్? ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అయితే మార్కెట్ రేట్ 165. లైవ్ రేటు 165 లైవ్ రేటు. ఓకే. అంటే పిల్లలు అమ్ముకుంటే లాభమే. ఇక మనం పిల్లలు పోకపోతే ఈ మగ పందులు ఉంటాయి కదా, దాన్ని బాల్స్ కట్ చేస్తాం. బాల్స్ కట్ చేసిన వాటికి ఇక దానికి వేస్టేజ్ చేసి మేపి 60-70 కేజీ వచ్చినాక మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. బెంగళూరు కానీ మహారాష్ట్ర, ఇటు కేరళ, మైసూరు అటు వెళ్తాయి అన్నట్టు. ఎక్కడికైనా మా వెహికల్స్ ఉన్నాయి. మా ఊళ్ళో ఉన్న ట్రాన్స్పోర్ట్, మా తమ్ముడు, మా అన్న, ఇక మా వాళ్ళు మా బంధువులే ఉన్నారు అందరూ. అవునా? ఇక వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తారు. చూసుకున్నట్టయితే వాటర్ అనేది ఆటోమేటిక్గా పైపులు పెట్టారండి. ఇక్కడ పందికి ఎప్పుడైతే వాటర్ అనేది అవసరం ఉంటుందో అది డైరెక్ట్గా వెళ్ళి ఆ ట్యాప్కి నోరు పట్టి ఒత్తడం వల్ల దీనికి అనేది వాటర్ అందుతుంది. దీనివల్ల మనకి ఎప్పుడు దీనికి దూపు అవుతుందో లేదో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవే వాటర్ తాగుతాయి. చూడండి కదా శ్రీనివాస్ గారి మాటల్లో ప్రతి ఒక్క విషయం వీటి పెంపకం ఎలా ఉంది, అలాగే దీన్ని దాలా అయినా వాడతాం, దీని పెట్టుబడి ఒక నెలకి ఎంత అవుతుంది, దీని రాబడి ఎంత అవుతుంది, ప్రతి ఒక్కరిలో విన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.